మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఇప్పుడు ఎవరో బుర్రతొక్క విధవా ఫేస్బుక్ లోని మంది హాలీవుడ్ 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 అని మెసేజ్లు పోస్ట్ చేస్తున్నారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. రెండు మొక్కలు చేసి ఎటు కాకుండా మనం ఇసిరేశారు. ఇంకా అక్కడ సిగ్గులాగా అక్కడికి వెళ్తాం అంటారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, అదే మీరు ఒక జిఎన్ఆర్ ఛానల్కి ఒక సేమ్ డే ఉన్నారు. మీరు ఇండస్ట్రీ వైపు మగ్గు చూపిస్తున్నారు. ఆ మగ్గు చూపించడానికి గల కారణం ఏంటి సార్? నాకు కళ అంటే చాలా ఇష్టం. జిఎన్ఆర్ న్యూస్ అనేది స్థాపించక ముందు నుంచి నేను హైదరాబాద్ 4 సార్లు వెళ్ళాను. 4వ సారి ఓకే చేశారు. ఓకే చేసిందో వెళ్దామని అనుకున్నాను. వెళ్దామని వాళ్ళు ఒక టైం డేట్ ఇచ్చారు. ఈ డేట్లోకి మా ఇంటి దగ్గరికి వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడి చేసేది. సరే ఓకే అంత సర్దుకొని వెళ్దామని టైంకి మా ఫాదర్కి హెల్త్ ప్రాబ్లంలో నేను బ్రేక్ అయిపోయాను. ఇంకెలాగా ఇండస్ట్రీకి వెళ్ళలేకపోయామని చెప్పి నేను ఒక ప్రొడ్యూసర్గా, దీనిగా, ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా నేను ముందుగా అడుగు వేశాను. సార్, ఆల్రెడీ మీరు సీనియర్ ఇండస్ట్రీలోనే. ఇప్పుడు కూడా మీరు ఒక బ్యానర్ని ఆల్రెడీ స్థాపించారు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమా, లేదు అంటే పాత వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామన్నా, లేదా కమర్షియల్గా ఆలోచించా? ఇది కమర్షియల్గా కాదు. పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా మన ఉత్తరాంధ్ర కళాకారులందరూ కూడా వెనకబడి ఉండిపోతున్నారు. వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఇది చేసినా ఎవరినో కళాకారుని ప్రోత్సహించి వాళ్ళు బయట తీసుకొస్తున్నారు. కానీ మిగతా డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ ఎవరు కూడా బయటికి తీసుకురారు. ఒకవేళ పొరపాటు నీళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళని తొక్కేస్తున్నారు. దీని మీద నేను ఒక బ్యానర్ క్రియేట్ చేద్దామని బ్యానర్ క్రియేట్ చేశాను. ఓం శ్రీ గణసాయి పంచేశ్వర ఆర్ట్స్ అండ్ క్రేజ్. సార్, ఇప్పుడు మన ఆంధ్రాలోని హాలీవుడ్ ఇండస్ట్రీ అనేది కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ హాలీవుడ్ వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? లేదంటే ఈ హాలీవుడ్ ఎందుకు చేయాలి? టాలీవుడ్గా ఉండి మనం చేసుకోవచ్చు కదా వర్క్ అనేది. ఈ రెండుగా ఎందుకు డివైడ్ చేయాలి? అందరం కలిసి ఉంటే మనకి బాగా వర్కౌట్ అవుతుంది కదా. కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. ఈ టాలీవుడ్ ఉన్నప్పుడు మొన్నటి వరకు రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి ఇప్పుడే 2 రాష్ట్రాలు ఒకే రాష్ట్రంగా ఉండేది. అప్పుడే ఓడబడలేను. ఇప్పుడు ఏం చేయగలరు వాళ్ళు? తొక్కలో టాలీవుడ్ కానీ ఆ 4 పెద్ద తలకాయలకే, ఆ టాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా ఏదైనా ఎక్కడైనా ఆ 4 పెద్ద తలకాయలకే. మిగతా ఏమవ్వాలి? అందుచేత మీరు అనుకుంది పిచ్చి పైత్రం అనుకుంటున్నారేమో. పిచ్చి పైత్రం కాదు ఇది. ఎవడో మహానుభావుడు చాలా బాగా ఆలోచన డిసిషన్ తీసుకున్నాడు. ఒక్క కొబ్బరికాయ కాదు, 10 కొబ్బరికాయలు కొట్టినా పర్లేదు. దీనివల్ల మనకి ఎంతో ప్రయోజనం ఉంది. సార్, ఇప్పుడు టాలీవుడ్లోని డ్రగ్స్ అని, మాఫియా అని కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఈ డ్రగ్ అనేది ఇదేనే చెప్పేది అంతా కూడా ఇప్పుడు కాదు. అది ఇప్పుడు 10 ఏళ్ళ కిందటే పదిపోయింది. అది కాకపోతే ఇప్పుడు ఎలుగులోకి వచ్చింది. ఆ ఎలుగు వచ్చింది కూడా కొంతమంది అగ్గర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయం కూడా ఉన్నదని అందరూ అంటున్నారు. ఉండొచ్చు. ఈ ప్రభావం వల్ల అక్కడ ఏదో వాళ్ళు పరుగుపోతుందని వాళ్ళని కాపాడుతున్నారు. ఎవడో తీసుకెళ్ళి అనామకులు దోషించి 13 ముగ్గురిని అరెస్ట్ చేసాం, ఇంతమంది అరెస్ట్ చేసాం అని అంటున్నారు. కానీ ఇది ఎంతోమంది ఎప్పటి నుంచో ఉన్నారు, ప్రముఖులే ఉన్నారు. వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం కూడా ఇప్పుడు ఎదగకూడదు. ఎదగనీకంటే తక్కువ పట్టడానికి వాళ్ళు చేసేది. టాలీవుడ్ అనేది హాలీవుడ్ లోని కొత్త కార్యక్రమాలని మీరు రూపొందిస్తున్నారని, అదేంటి మాకు కొంచెం చెప్తారా? ఫ్యూచర్ స్టార్స్ అని కొన్ని స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూల్లో కూచిపూడి అని, భరతనాట్యం అని చేసే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా ముందు బంగిరిన తర్వాతే, పాకిరిన తర్వాతే అడుగులేయడం, అడుగులేసిన తర్వాత పరిగెడతారు. అలాగే వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేక వాళ్ళు పైలంక ఇదాకుంటారు. ఒకవేళ వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళు గుర్తించిపోవడం వల్ల ఎవరు కొంతమంది ఎంకరేజ్ చేయకుంటున్నారు. వాళ్ళని సరదాగా స్కూల్లో వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి నేను ఇంకొక యాంకరు కలిపి వెళ్ళి ఒకవేళ
మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే సరదాగా ఉంటే మీరు కూడా వచ్చినా పర్వాలేదు. వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో సరదాగా ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఫ్యూచర్ స్టార్స్గా పబ్లిష్ చేద్దాం మేము అనుకుంటున్నాం. సార్, మీరు హాలీవుడ్ ఇండస్ట్రీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిసింది. దాని మీద మీకు అలా ఇష్టం ఏంటి? టాలీవుడ్ మీద వాళ్ళకి అలా కోపం ఏంటి? నిజంగా బుర్ర ఉన్నోడైతే ఎవడైనా, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, లేకపోతే ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఒక చిన్న సినిమా తీశారు. వాళ్ళు ఎంత కష్టపడి, ఎంత కొత్తల నుంచి ఎంత ఆశపడి, ఎంత చేసి వాళ్ళు సినిమా తీసి, ఎంత చంపెట్టి, ఎంత టైం వేసి తీశారు. ఆ సినిమాకి ఒక్క రోజైనా, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక్క రోజైనా థియేటర్ దొరుకుతుందా? మరి ఎందుకు థియేటర్ దొరకడం లేదు? మరి వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. టాలీవుడ్ అంతా ఒకటే అన్నప్పుడు ఈ చిన్న సినిమాలు తీసే వాళ్ళకి, చిన్న యాక్టర్లకి వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. అక్కడ రాజ్యం వెళ్తున్నాం, అక్కడ రాజ్యం వేయలేదు అని చెప్పి ఇంకోటి ఎవడో పెట్టేశాడు అని ఆక్రోశం మీద ఇంకోడు ఇలా విమర్శనం చేసేవాడు. కానీ నిజంగా వాడు మనిషి అయితే, నిజంగా ఆంధ్రుడు అయితే గుణమని చేసుకొని ఆత్మశాస్గా నమ్మిన దైవం తలుసుకుని చెప్పాను, ఇది మంచిగా చెడని చెప్పలేడు, ముందుకు రాలేడు. నువ్వు విమర్శించానంటే నీ పక్కన నేను కూడా తన తోకలా వచ్చి అవునా అది ఎవరికి పెట్టాడు అనేయడం. అది పెట్టింది మంచిగా చెడ్డ ఎంతవరకు వాస్తవం? మనకు మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందో ఆలోచించాలి. నిజంగా బుర్ర ఉన్నాడు అయితే. మన ఆంధ్రాకి కొత్త ఇండస్ట్రీలో వచ్చింది, ఇప్పుడే బుల్లి అడుగులు వస్తుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమ్మా. చందమామ కథలో చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, బాలమిత్ర కథలో చదివ పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని పగడపు దీవికి నువ్వే